శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 18వ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫలప్రభావము. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుంచి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తములు మీరే. నా పూర్వ పుణ్య ఫలముల చేత కదా మీ బోటి పుణ్యపురుషులు సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపి అయి మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప చేత నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కేకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడ, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పుణ్యఫల ప్రదాయకు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడనగు నేనెక్కడ, ఈ విష్ణు ఆలయమందు ప్రవేశం ఎక్కడది? ఇవి అన్నియును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కార్యములను మానవుడెట్లు అనుసరించి చేయవలనో దాని ఫలితమెటిదో విశదీకరించండి అని ప్రార్థించను. ఓ ధర్మబోధ, నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనటివి కాన వివరించదను, శ్రద్ధగా వినుము. ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడు అగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మను ఆచరించిన వాని ఫలితము పరమేశ్వరార్పణము వసంగిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడు ఎటువంటి కర్మలు ఆచరించినాడో తెలుసుకొని అటువంటివి ఆచరించవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించునగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగాను, ఈ 3 మాసముల యందును తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను. అటుల స్నానము ఆచరించిన దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్ర గ్రహణ సమయమునందును తదితర పుణ్య దినముల యందును స్నానము చేయవచ్చు. ప్రాతకాలమున స్నానము చేసిన మంజుడు సంధ్యావందనము, సూర్య నమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగు. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వానికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసములో సమానమైన మాసము, వేదములతో సమానమైన శాస్త్రము, గంగా గోదావరి నదులతో సమానమైన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైనటువంటి జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైనటువంటి మిత్రుడు, శ్రీహరితో సమానమైన దైవమును లేదని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మాలుగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలితము పొంది వైకుంఠమును పొందుతారు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఈ రకముగా ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరే, ఏ కారణం చేత దానిని ఆచరించవలెను? ఇది వరకు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా? ఆ వ్రతం యొక్క ఫలమేమి, విధానమేమిటి సవిస్తరంగా వివరించండి అని కోరాను. అందుకు అంగీరసుడు ఈ రకంగా చెప్పాను. ఓయి వినుము. చాతుర్మాస్య వ్రతం అనగా శ్రీ విష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమునందు శేషునపానుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి లేచును. ఆ 4 మాసములకే చాతుర్మాస్యము అని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శని ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతం అని పేరు. ఈ 4 మాసాలలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పుణ్యఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఈ సంగతి నీకు తెలియజేస్తున్నాను. తొల్లి కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుచున్నటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడను చతుర్బాహుండును కోటు సూర్య ప్రకాశవంతుడును అగు శ్రీమన్నారాయణునికి నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను. అంతట శ్రీహరి నారదుని గాంచి ఏమీయో తెలియని వాని వలె మందహాసముతో ఇట్లని, నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివే, నీకు తెలియని విషయములు లేవు. మహామునులు సత్కార్యానుష్ఠానములు ఎట్టి విఘ్నాలు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించబడినటువంటి ధర్మాలను ఆచరించుచున్నారా? ప్రపంచమున ఏ అరిష్టము లేక ఉన్నది కదా అని కుశల ప్రశ్నలు అడిగిన. అంతట నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబులో నీ వెరుగని విషయం లేకుండా ఉండదు కదా. అయినను నన్ను వంచింపుటకు నన్ను అడుగుచుంటివి. ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు.
వారెట్లు విముక్తులగుదురో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకూడని పదార్థాలను భుజించుచున్నారు, కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారములుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారికి సత్కృపతో పుణ్యాత్ములు ఓనర్చి రక్షింపుము అని ప్రార్థించను. జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీ మహావిష్ణువు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్నటువంటి భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతయు తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్నటువంటి భగవంతునిగాంచి కొందరు ముసలివాడిని ఎగతాళి చేయుచున్నారు. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరకుండిరి. కొందరు గర్విష్ఠులై, మరికొందరు కామరూపులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి వీరినెట్లు తరింప చేయవలన అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖము, చక్రము, గద, పద్మము, కౌస్తుభము, వనమాలి మొదలైనటువంటి వాటిని ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు వెడలెను. ఆ వనమంతా తపస్సు చేసుకొనిచున్నటువంటి మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదెంచిన సచ్చిదానంద స్వరూపుడు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములకు శ్రీ లక్ష్మీనారాయణుని ఇట్లు స్తోత్రము చేసెను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అని తలచెను. అష్టాదశాధ్యాయము 18వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ.